హాయ్ అండి. ఈరోజు నేను మీకు హాల్టర్ నెక్ డ్రెస్ చూపిస్తున్నాను. మా పాపకి స్టిచ్ చేశానండి. దీనికోసం నేను 3 మీటర్స్ బిట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 బిట్స్ లాగా వచ్చేసింది. ఒకటేమో 1 మీటర్, ఒకటేమో 2 మీటర్స్. దీన్ని వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం ఫోల్డ్ చేస్తున్నానండి కట్ చేయడానికి. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 38 అండి. అందులో నేను ఇక్కడ 28 తీసుకుంటున్నాను. ఎందుకంటే 27 సరిపోతుంది. 1 ఇంచ్ మాత్రం ఖర్చు కోసం. మొత్తం వచ్చేసి 28 తీసుకుంటున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటానండి. ఇది వచ్చేసి 7 ఇయర్స్ బేబీకి సరిపోతుందండి, మా పాపకి. దాని లెంత్ అండి. ఒక్కొక్కరికి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 1 ఇంచ్ అటుగా, 1 ఇంచ్ తక్కువ, లేదా 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. లైనింగ్ కూడా నేను 2.5 మీటర్ తీసుకున్నానండి. పై పార్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే లైనింగ్ ఎక్కువ తీసుకొని వేసుకున్నామంటే ఇంకా కొంచెం బాగా ఇమ్ముగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం. దీనికోసం నేను 11 ఇంచెస్ తీసుకుంటానండి. లెంత్ 11, విడ్త్ వచ్చేసి టోటల్ రౌండ్ వచ్చేసి 22 అండి. అందులో 4 పార్ట్స్ అంటే 5.5 అవుతుంది. 5.5 ఖర్చు కోసం, టక్స్ కోసం 1/2 ఇంచ్, ఖర్చు కోసం 2 ఇంచెస్. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలా అదొక ఇంచు, అదొక ఇంచు పెట్టేశాను నేను. టోటల్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 4.5 ఇంచ్ తీసుకున్నానండి. నెక్ షోల్డర్ వచ్చేసి 4.5, అది కూడా 4.5, ఇది 4.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4.5. దీన్ని వచ్చేసి 3 ఇంచెస్ నెక్ కోసం తీసుకుంటున్నానండి, మనం నెక్ తీసుకునేలాగా. దాన్ని కూడా కిందకి ఇలా చూసారా, మన ఆర్మ్ హోల్ దగ్గర నుంచి అది నెక్కి యాడ్ చేయాలండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నెక్కి యాడ్ చేయాలండి. హాల్టర్ నెక్ అంటే అంతే. అక్కడే మనం వేరియేషన్ అంతా ఉండేది. ఇంకా మిగతా అంతా నార్మల్గానే ఉంటుంది. కేవలం అక్కడ మాత్రం మార్చేసుకోవాలి. సో అలా తీసుకొని కట్ చేశాక చూడండి ఎలా ఉందో. కానీ చాలా బాగుందండి స్టిచ్ చేసి పాప వేసుకుంటే. ఇంకా ఫొటోస్ కంటే ఇంకా రియల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. బ్యాక్ వచ్చేసి జిప్ పెడదాం అనుకుంటున్నాను. అంటే కొంచెం 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. జిప్ అయినా, లేదా బటన్స్ పెట్టుకోవాలన్నా, ఉక్సులు కాజాలు పెట్టుకోవాలన్నా కొంచెం అంటే తీసుకోవచ్చు. దీనికైతే కంపల్సరీ తీసుకుంటున్నానండి. మిగతా వాటికైతే అంత కంపల్సరీ ఏమనుకోలేదు, నేను పట్టించుకోను. ఇది వచ్చేసి ఎందుకంటే షోల్డర్ దగ్గర జారిపోయిద్దేమో, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నెక్కి వాటికి ప్రాబ్లం అయిపోతుందేమో అని. బ్యాక్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో సేమ్ అలాగే తీసేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ ఎలాగో ఉండవు కదా దీనికి అసలు. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇందాక ఉంది కదా, బాడీ పార్ట్ కట్ కింద పార్ట్ వరకు కట్ చేశాను కదా, అందులో పైన మిగిలిందే మెయిన్ పార్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు కాబట్టి. ఇంకా ఇక్కడ డిజైన్స్, హ్యాండ్స్ ఇంక ఇలాంటివన్నీ లేవు కాబట్టి సరిపోతుంది కదా. సో అందుకని చూసారా ఎలా పెట్టానో. దీన్ని వచ్చేసి గమ్ పెట్టి అంటించేస్తున్నానండి. మామూలుగా అయితే దీన్ని మిషన్ పైన పెట్టి చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి. సో అలా కాకపోయినా ఇలా అయినా కూడా ఎలా అయినా అటాచ్ చేసుకోవాలి. సో నేను అందుకని గమ్ వాడుతున్నానండి. టకటక అయిపోతుంది కదా. మిషన్ పైన టైం తక్కువ స్పెండ్ చేయొచ్చు ఇలా అయితే. అలాగని అన్నిటికీ సెట్ అవ్వదులండి. మళ్ళీ బ్యాక్ వైపు తిప్పి ఫోల్డ్ చేసుకోవాలనుకునే వాటికైతే సెట్ అవ్వదు. ఇలా ఇవే ఉండాలి కాబట్టి సెట్ అయిపోతుంది. దీన్ని కూడా షోల్డర్ దగ్గర అలా బ్యాక్ తిప్పి ఫోల్డ్ చేయాలంటే కుదరదు. కానీ క్లాత్ని బట్టి అది తీసుకోవాలండి. బాగా స్టిఫ్గా లైనింగ్ అంటే ఆల్మోస్ట్ స్టిఫ్గానే ఉంటుంది. మెయిన్ క్లాత్ కానీ స్టిఫ్గా ఉంటే అలా బ్యాక్ వైపు తిప్పి ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లాత్ అంత స్టిఫ్గా లేదు. సో దానికి ఎక్స్ట్రా పీస్ ముక్కలు వేసుకుంటామండి.
క్లాత్ ముక్కల్ని చూడండి క్రాస్ కటింగ్ కట్ చేసేసి హ్యాండ్స్ దగ్గర క్రాస్గా వేసుకోవాలి. ఇది ఇలాగా అలాగా 4 పీసులు తీసుకొని 4 వైపులా స్టిక్ చేసుకోవాలండి. అది స్టిక్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఆ 4 పీసెస్ ఎలా పెట్టి స్టిక్ చేయాలో చూపిస్తాను చూడండి. జస్ట్ ఇట్లా ఇలా పెట్టేసి స్టిక్ చేసి మళ్ళీ ఇంకో వైపు తిప్పేసి మడత పెట్టి స్టిక్ చేయడమేనండి. ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం తీసుకుంటున్నాను. నెక్ కోసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా కూడా సరిపోతుంది, అది మన ఇష్టం. నేనైతే 1.5 ఇంచ్ పెట్టానండి. దాన్ని అలా 2 వైపులా కుట్టి జస్ట్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్కి లైనింగ్ కట్ చేస్తున్నానండి. పెద్ద ఎక్స్ట్రా ఏం లేదు, కొంచెం మాత్రం ఎక్స్ట్రా ఉంది, ఆ కొంచెం తీసేస్తున్నాను. లేదా మడత కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంక ఇప్పటికే చాలా హెవీ అయిపోతుంది క్లాత్, అందుకని తీసేసాను. సో ఆ కట్ చేసింది ఇది 2 ప్రిల్స్ లాగా పెట్టుకొని స్టిక్ చేసుకోవాలండి. ఆ తర్వాత పై పార్ట్స్ అన్నీ స్టిక్ చేసేసుకోవాలి. చూడండి ఆల్రెడీ స్టిక్ చేసేసాను చూడండి. హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర మొత్తం స్టిక్ చేసేసాను. బ్యాక్ వచ్చేసి ఇంకా కట్ చేయలేదు, జిప్ కోసం ఇప్పుడు కట్ చేస్తాను. చూసారా, అది అటు పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేస్తే సేమ్ డ్రెస్ రెడీ అయిపోయినట్లే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మడత పెట్టి స్టిక్ చేసుకోవాలి. లోపలైతే స్టిక్ చేసుకోవాలి మనం, అందుకని నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. నెక్కి ఇలా పెట్టేసుకోవాలి, అది కూడా అలా స్టిక్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా లోపలికి పెట్టేసి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ కూడా నేను జిప్ దగ్గర కట్ చేసి జిప్ దగ్గరికి అటాచ్ చేసేస్తానండి మొత్తం. ఎందుకంటే మొత్తం ప్రిల్స్ కదా, అన్ని ప్రిల్స్లలో మనకి మధ్యలో కుట్టామో అన్నట్లు ఏమీ తెలియదు. అయితే మొత్తం స్టిక్ చేసుకొని వచ్చేసాను, సేమ్ క్లాత్ కాబట్టి. సో ఇప్పుడు ఇది ఇలా స్టిక్ చేయాలండి. ఇక్కడ మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి, జిప్ అది పెట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ పై పార్ట్ మొత్తం అటాచ్ చేసేసి థ్రెడ్స్ కూడా పెడతాను, సైడ్ కూడా థ్రెడ్స్ పెడతానండి, ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్న అలా కుట్టుకోవడానికి. సో అటు నుంచి కుట్టుకొని వచ్చేసి మొత్తం సైడ్స్ జాయిన్ చేసేస్తాను. ఓన్లీ జిప్ దగ్గర మాత్రం ఓపెన్ ఉంచుతాను, మొత్తం కిందది వచ్చేసి అక్కడ అటాచ్ చేసేస్తానండి. ఇప్పుడు అటాచ్ చేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారా, మొత్తం సైడ్ మనం ఒక్కోసారి ఎలా అంటే మన ఇష్టం అండి, సైడ్న జాయిన్ చేసుకోవచ్చు, లేదా సైడ్లు 2 ఆల్రెడీ కుట్టేసుకొని మొత్తం కిందది టోటల్గా ఒక చోట మాత్రమే జాయిన్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి జిప్ దగ్గర జాయిన్ చేశాను. జాయిన్ చేసినట్టు కూడా పెద్దగా ఏం తెలియదు. ఇంకోటి ఎందుకంటే యోపు వేస్ట్ నుంచి కింద వరకు కూడా జిప్పు ఉండేలాగా సెట్ చేస్తానండి, ఎందుకంటే నడుము దగ్గర కొంచెం టైట్గా ఉన్న చాలా బాగుంటుంది. నేను చూసారా మా పాపకి వేసాను, ఎంత బాగుందో. ఇంకా ఫోటో కంటే ఇంకా రియల్గా చాలా చాలా బాగుంది. హాల్టర్ నెక్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.